ఉపవాసం చేస్తూ మనం భోజనాన్ని ధ్యానించటం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించటం ఉత్తమం. దేవుడు విగ్రహాల్లోనే కాదు, ప్రతి జీవిలో ఉన్నాడు. ఈ ఆవులోనూ ఈ నేలలోనూ ప్రతి అణువులోనూ ఆ పరమాత్మ స్వరూపమే ఉంది. మానవత్వం సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవటం పొరపాటే. కొన్ని జన్మల నుండి వాసనా బలము తరుముకు వస్తూ ఉంటుంది. శరీరం వదిలిపెట్టేసిన మనసు అదే కాబట్టి ఆ వాసన జీవుని పట్టుకుంటుంది. దీనిని అధిగమించడానికి వీలుగా ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే మనకు బుద్ధిని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఇది లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలమును గెలిచే ప్రయత్నము. తిరిగిన చొక్కా వేసుకున్నా, చింపిరి చాప మీద పడుకున్నా సదా వర్తమానంలో జీవించేవాడు మహా ఐశ్వర్యవంతుడు. అంతర్ముఖమైన మనసే ఆత్మ. అది బహిర్ముఖం అయితే జగత్తు అవుతుంది. మనసుకి ఉనికి లేదు. మనసు లేకున్నా ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనసు అనేది ఉండదు. ఆలోచనల రూపంలో మనస్సు వివిధ మార్గాల్లో వెళ్ళిపోతుంది. దీన్నే మనోచాంచల్యం అంటాం. ఎప్పుడైతే మనస్సు ఒకే ఒక లక్ష్యంపై పెడతామో అప్పుడు శక్తి కేంద్రీకృతమయ్యి మనస్సును శక్తివంతంగా చేస్తుంది. ఈ దీపం వెలిగేది నూనె వల్ల కాదు, దాని వెనుక ఉన్న జాగృతే వెలిగిస్తుంది. ఆ జాగృతి ప్రతి ప్రాణికి లోనుంటుంది. దానిని తెలుసుకోవడమే నిజమైన పూజ. లోకంలో ప్రతి విషయం మారిపోతుంది, కానీ మనిషిలోని ఆత్మసాక్షి ఎప్పటికీ మారదు. దాన్ని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని.